నమస్తే, నేను మీ కాకునూరి. సంక్రాంతి పండగ భోగిపళ్ళ పండగ. భోగిపళ్ళు ఎవరికి పోయాలి? ఎన్నేళ్ల వయసులో ఉండే బాలబాలికలకు భోగిపళ్ళు పోస్తే మంచిది? భోగిపళ్ళు పోయడంలో పాటించే పద్ధతులు ఏమైనా ఉన్నాయా? అందులో రేగుపళ్ళు, అలాగే చెరుకు ముక్కలు, శనక్కాయలు, ఇంకా ఏమైనా చిల్లర డబ్బులు, నాణాలు, నువ్వులు, బియ్యం, ఇవి కాకుండా జీడిపళ్ళు ఇంకా ఏమైనా వేస్తారా? ఎలా పోయాలి? ఎందుకు పోయాలి? సంప్రదాయం ఏం చెబుతుంది? 5 ఏళ్ల వయసు లోపల ఉండే బాలబాలికలకు మాత్రమే జీడిపళ్ళుతో సహా, ఇలా రేగుపళ్ళతో సహా కూడుకున్నటువంటి భోగిపళ్ళను వారిపైన దృష్టి తీయాలి. ఇది శాస్త్ర ప్రమాణం. 5 ఏళ్ల ప్రమాణం అనేది ఆధారంగా చేసుకోవాలి. అలాగే చిన్నారి బాలబాలికలు ఎవరైతే ఇలా 5 ఏళ్ల లోపుగా ఉన్నారో, మనవాళ్ళు మాత్రమే కాకుండా ఎవరైనా చుట్టుపక్కల వాళ్ళైనా కూడా సమష్టిగా సూర్యాస్తమయానికి 48 నిమిషాల కంటే పూర్వం ఉజ్జాయింపుగా 5 గంటలకే సూర్యాస్తమయం అయిన తదుపరి రేగుపళ్ళు పోస్తే ప్రయోజనం ఉండదు. కనుక 5 గంటల నుంచి 5:30 మధ్యలో రేగుపళ్ళు పోయవలసినటువంటి లేదా భోగిపళ్ళు పోయవలసినటువంటి కాలం. తూర్పు ముఖం ఉండేలాగున బారులుగా పీటలు వేసి, ఆ తదుపరి పిల్లారులందరినీ వరుసగా కూర్చుండబెట్టి బొట్లు పెట్టి మంగళహారతి ఇచ్చి వారందరినీ పడమర వైపుగా తిరిగి కూర్చోమ్మని ముందుగా దిశ మార్చాలి. తర్వాత ఒక పెద్ద పాత్రలో బియ్యం, నువ్వులు, నవధాన్యాలు, జీడి గింజలు, శనక్కాయలు, చెరుకుగడ ముక్కలు, రేగుపళ్ళు, కజ్జికాయలు, ఇలా వారి వారి ప్రాంతీయ ఆచారాలకు లోబడి అన్నింటినీ కూడా కలబోసి రోజువారీగా భోజనం చేసే నిమిత్తమే వంట కోసం ఏదైతే బియ్యం కొలిచే పాత్ర వినియోగిస్తామో, బియ్యం కొలిచే పాత్రకే పసుపు కుంకుమ రాచి దారంతో చక్కగా తోరం కట్టి ఆ పాత్రతో శిరస్సు పైన, భుజాలపైన పిల్లలందరికీ పడమర ముఖం ఉండేలాగా కూర్చుండబెట్టి పోయాలి. ఇది శాస్త్రం ప్రకారం భోగిపళ్ళు పోసే విధానం. ఇలా కాకుండా మనకు తోచినట్టుగా మనం చేస్తూ ఉన్నాం, అలా చేయకూడదు. తదుపరి ఆ పోసిన ఆ పళ్ళు అవన్నీ కూడా పిల్లలు తొక్కి కాసేపు ఇలా అలా చిందరవందర చేసిన తర్వాత, మనం కాదు పిల్లలే, వారిని ఆ వేదిక నుంచి పక్కకి రమ్మని చెప్పి పీటలు తీసేసి చాలా జాగ్రత్తగా ఆ వస్త్రంలో ఉండేటటువంటి ఈ దిగబోసిన రేగుపళ్ళు ఇతర మిశ్రమాన్ని తిరిగి ఒక పళ్ళెల్లో పాత్రలోకి సేకరించుకొని వాటిని మేడపైన పక్షులకు ఆహారంగా అందజేయాలి. కుదరని ఎడల మొక్కల పాదుల మధ్యన నిమజ్జనం చెయ్యాలి. అంతేకాని చెత్తబుట్టలో వేయకూడదు. ఈనాటి కాలంలో పలువురు చేస్తున్న పని చెత్తబుట్టలో పోయడం. మీ పిల్లలపైన దిష్టి తీసినటువంటి ఈ పదార్థాన్ని చెత్తబుట్టలో పోస్తామా? పాపం కాదు. తెలుసుకుందాం. శాస్త్రం ప్రకారం ధర్మశాస్త్రాన్ని అనుసరించి జీవితాన్ని నిర్మించుకునే ప్రయత్నం చేద్దాం. సంప్రదాయాన్ని అనుసరిద్దాం. మళ్ళీ కలుసుకుందాం. నేను మీ కాకునూరి. శుభమస్తు. శ్రీరామ జయం.